విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ మాట అన్నారు. సో అంటే పవన్ గారికి ఆయన మీద ఈ అవగాహన అప్పట్లోనే వచ్చిందా? అంతకు ముందే ఉందండి. అంతకు ముందే ఉందా? అంతకు ముందు ఆయన తండ్రి పాలనలోనే ఉంది, ఈయన పాలనలో కాదు. అంతకు ముందు కూడా మీరు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అన్ని మతస్థులో చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇది పైకి తెలియకుండా జరుగుతున్నది. పైకి రాజశేఖర్ రెడ్డి అంటే ఒక రెడ్డి గారి కింద ఉంటుంది, కానీ ఆయన ఒక మత వ్యాప్తి గురించి పనిచేసే వ్యక్తిలాగా, అంటే పైకి కనపడకుండా మేకవన్న పుల్లు అంటాను చూసారు, అలాగా ప్రజలకు ఎవరైనా చెప్తే కూడా నమ్మరు అలా. ఎందుకంటే అలా చెప్తే నమ్మే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు. ప్రజలు ఏంటంటే ధర్మ ప్రభువులు, మీకు ఒకటి ఏంటంటే సంపద అంతా దోచుకుపోతూ మెట్లు, అంటే దేవస్థానంలో కనకదుర్గ గుడిలో దొంగపడి సంపద అంతా దోచుకుపోతూ మెట్ల మీద ఉన్న పేదవాళ్ళందరికీ తలా 100 రూపాయలు నోటు ఇస్తే ధర్మ ప్రభువులు చల్లగా ఉండాలంటారు. సో నాకేది ఇచ్చాడు చల్లగా ఉండాలనే తప్ప ఏం దోచుకున్నాడు అని ఎవరు ఆలోచించడంలా. అది పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చూస్తున్నారు. ఎన్నో అంటే దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవ్వడం కానీ, దేవాలయాల్లో అపచారం జరగడం కానీ అది ఈరోజు కాదు. ఆయన 2009 పార్టీ పెట్టక ముందు అప్పుడే ఆయన ఏ దేవస్థానాల్లో ఎంత భూమి ఎవరు తీసుకున్నారన్న డేటా ఆ రోజు సేకరించారు. చాలామంది తెలియదు ఆ విషయం. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయం నుంచి అని అన్నారు కదా, యాక్చువల్గా పవన్ గారికి ఈ ఐడియాలజీ రాజశేఖర రెడ్డి గారి పాలన నుంచి ఉంది అని. అంటే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఒక అన్యమతస్థుడిగానే భావించారండి పవన్ గారు? అంటే అన్యమతస్థుడిగా ఉండకూడదని భావించారు, కానీ అన్యమతస్థుడిగానే ఆయన పైకి కనబడలేదు, కానీ లోపల జరిగినవన్నీ అలాగే జరిగినాయి. అది ప్రమాదం. ఎందుకంటే ఆయన కరుణాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఆయన యువకుడుగా ఉన్నప్పుడు దేవస్థానం డబ్బులతో చదువుకొని దేవస్థానంలో దైవదూషణ చేసిన వ్యక్తిని, సిగరెట్లు కాల్చిన వ్యక్తిని, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా దేవస్థానం చైర్మన్గా చేయడం అన్నది, అంటే ఇప్పుడు అన్యమతస్థుడిని చైర్మన్గా చేయడం అనేది ఒకటి. అసలు ఈ మన మతం మీద ద్వేషం ఉన్నోడిని మన మతానికి సంబంధించిన అత్యున్నత దేవాలయానికి అధ్యక్షుడిగా పెట్టడం అనేది రాజశేఖర రెడ్డి గారు చేసిన నేరం. నిన్న ఒక పెద్ద ఆయన ఈయన మీద కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆయనతో నేను ఇంటర్వ్యూ చేశాను. నేను శ్రీకాళహస్తి పల్లెటూరు విలేజ్ వెళ్ళి, వాళ్ళు 1981లో పివిఆర్కే ప్రసాద్ గారు ఈఓగా ఉన్నప్పుడు వీళ్ళు లోపల సిగరెట్లు కాలుస్తున్నారు, మన దేవస్థానం డబ్బులతోటే చదువుకుంటూ ఇక్కడికి వచ్చి మన సుప్రభాతాన్ని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ మన రూముల్లో కూర్చొని సిగరెట్లు కాలుస్తున్నారు ఇక్కడ అని చెప్తే ఆయన ఆకస్మిక దాడి చేసి వీళ్ళు పట్టుకున్నారు. పివిఆర్కే ప్రసాద్ గారు అండి, ప్రసాద్ గారు ఈవోగా ఉండేవారు. పట్టుకొని వీళ్ళని చివేట్లు పెడితే తప్పు అయిపోయిందని కాలు మీద పడితే అక్కడికి వదిలేశారు. ఆ తర్వాత నుంచి వీళ్ళు దొరికినప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు లేరు అనుకోండి, ఆ రోజు వీళ్ళు విచ్చలవిడిగా ఉండేవారు. అటువంటి అతన్ని తీసుకొచ్చి ఒక చైర్మన్, టీటీడీ చైర్మన్ చేయడం అనేది అది ఒక హిందూ మతానికి రాజశేఖర రెడ్డి గారు చేసిన ద్రోహంగా నేను భావిస్తున్నాను. ఇది పైకి చెప్పే పరిస్థితి లేదు అప్పుడు, ఎందుకంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు బొట్టు పెట్టుకుంటారు, మేకవన్న పులి అంటాం కదా, అది పులి కాదు, గోముఖ వ్యాఘ్రం, మేకవన్న పులి కూడా కాదు, గోముఖ వ్యాఘ్రం అంటారు. అంటే గోవు డ్రెస్ వేసుకున్న పులి. అది జరిగింది, మతం మీద దాడి జరిగింది. అందుకే ఆయనకి చాలా ఉన్నాయి ఎటువంటివి. అందు గురించి అవన్నీ చూసిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. కానీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కదండి. కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు, అంటే వాళ్ళు అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు క్రిస్టియను అవన్నీ ఓకే అండి, అవన్నీ పక్కన పెట్టండి. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విధంగా అంటే హిందువులకైతే దూరమైన పార్టీ కాదు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు అంటే మీరన్నమాట నిజమైతే దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సుపీరియర్ పవర్ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ సుపీరియర్ పవర్ అయి ఉండొచ్చు, కానీ ఆయనకంటే సుపీరియర్ పవర్ అక్కడ కేంద్రంలో ఉండేది. సో ఆయన ఎలా మేనేజ్ చేశారండి? దీని వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉందని భావించచ్చా? అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను చాలాలు, నాకు చాలా కాలం నాకు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను, ఢిల్లీలో ఉన్నాను. నాకు పైకి కనబడేది లోపలిది రెండు ఒకటి కాదండి. అది మనం మొట్టమొదట చూడాల్సింది ఏంటంటే పైకి కనబడేది లోపలిది ఒకటి కాదన్న సంగతి మనం తెలుసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి అసలు చూడండి, ఒక జాతీయ స్థాయిలో మన కాంగ్రెస్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ స్థాపించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ దాన్ని డైల్యూట్ చేద్దాం అనుకుంటే దాన్ని ఒప్పుకోలే. ఆ తర్వాత అందరు అధ్యక్షులు 17 మంది అధ్యక్షులను తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఎవరిని ప్రైమ్ మినిస్టర్ని చేద్దామంటే 14 మంది పటేల్ కావాలని, ఒక ఇద్దరు న్యూట్రల్గా, ఒకరు ఇంకొక వ్యక్తి కావాలని చెప్పడం జరిగింది. అంటే మెజారిటీని గౌరవించిన మహాత్మా గాంధీ అందామా? ఎందుకంటే అది శాస్త్రి గారు మధ్యన పుస్తకాల్లో ఆధారాలతో సహా రాసి పెట్టారు. అది నేనేమంటానంటే కొన్ని విషయాల్లో
అప్పుడు కానీ గాంధీ గారు మనకి డిప్లొమసీ ఉండాలి, డిప్లొమసీ లేకపోతే మంచిది కాదని సదుద్దేశంతో చేశారా అంటే గాంధీ గారు ఆన్సర్ చేయాలి, మనం ఆన్సర్ చేయలేం. కానీ గాంధీ వాజ్ నాన్ డెమోక్రటిక్. ఆ రోజు ప్రజల అభిప్రాయం అంటే అందరు కాంగ్రెస్ అధ్యక్షుల అభిప్రాయాన్ని గాంధీ గారు గౌరవించాల. నెహ్రూ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నెహ్రూ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత నెహ్రూ గారు ఏంటంటే సెక్యులరిజం అన్న ముసుగు తొడిగి హిందూయిజాన్ని అణచడానికి అప్పటి నుంచే కూడా, అంటే ఇప్పుడు ఒక రకంగా ఏమవుతుందంటే ఇది ద్వేషం కింద కాదండి, బేసిక్ ఏంటంటే మన జాతికి జరుగుతున్న అన్యాయం అన్నది జరగకూడదు. అంటే ఏం చేయాలంటే మనం కొద్దిగా అవగాహనతో ఉండాలి, విచక్షణతో ఉండాలి, విజిలెంట్గా ఉండాలి, తప్పు జరిగితే సంఘటితంగా తిరగబడాలి. అట్ ద సేమ్ టైం మనది సెక్యులర్ కంట్రీ, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారంగా అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఆఖరికి మతాన్ని ప్రచారం చేసుకునే హక్కులు ఉంటాయి, ప్రార్థన చేసుకునే హక్కులు ఉంటాయి, వాటిని గౌరవం పొందాలి. అందుగురించనే మనకేమంటే ఇతర మతాలను ఎప్పుడూ ద్వేషించే స్థితి భారతదేశంలో ఎప్పుడూ లేదు. అన్య మతస్థులు ఎవరైనా మన మీద దాడి చేయాలి, అన్య మతస్థులు వచ్చి మనల్ని వంచాలి చేయాలి తప్ప మనం ఎప్పుడు ఇతర దేశాల మీద దాడి చేసింది కానీ, క్రిస్టియన్ దేశాల మీద దాడి చేసింది కానీ, ముస్లిం దేశాల మీద దాడి చేసింది కానీ లేదు. నేను ఇందులోని కొంతమంది ముస్లింలు భారతదేశం మీద దాడి చేసి గుళ్ళు పగలగొడితే మొత్తం ఇస్లాంకి నేను అంటకట్టను. ఎందుకంటే అది కొంతమంది చేసిన పని. చాలామంది ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి పనులు కూడా చేశారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా చాలామంది మంచి పనులు చేశారు. సో ఐ డోంట్ సే ఎంటైర్ వాట్ ఎవర్ బ్రిటిష్ డిడ్ ఈజ్ క్రిస్టియానిటీకి అటాచ్ చేయను, మనం వాళ్ళకి అటాచ్ కూడా చేయకూడదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక సనాతన ధర్మానికి విఘాతం అన్నది బిగినింగ్ నుంచి జరుగుతూ వచ్చి ఆఖరికి మన పిల్లలకి మన చరిత్ర తెలియకుండా చేసాం. ఇంకొకటి ఏమైందంటే ఈ 200 ఏళ్ళ బ్రిటిష్ పాలనలో 1000 ఏళ్ళ ముస్లిం పాలనలో జరిగిన అన్యాయం ఈ 200 ఏళ్ళ బ్రిటిష్ పాలన జరిగింది. వాళ్ళు తీసుకొచ్చి మెకాలే, అందుగురించి పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా చెప్పారు, మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టినప్పుడు మెకాలే దేశం అంతా తిరిగి ఏం చెప్పాడంటే వీళ్ళు మూలాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మూలాలు పోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి, బానిసలను తయారు చేసేటట్టు ఉండాలి, వీళ్ళ మూలాలు లీడర్స్ని తయారు చేసేటట్టు ఉన్నాయి, అది మార్చాలి అని చెప్పి మెకాలే గారు చెప్పారు. అంటే సనాతన విద్యా విధానాన్ని మార్చడానికి ట్రై చేశారు, డిస్ట్రాయ్ చేశారు. మీకు చెప్తున్నాం, మీకు సనాతన విద్యా విధానాన్ని నలంద తక్షశిల అనేది ద బెస్ట్, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్. యూనివర్సిటీ అన్న కాన్సెప్ట్ భారతదేశంలో స్టార్ట్ అయింది. ఇది ఎంతమంది తెలుస్తుంది? మా పిల్లడు స్టాంఫోర్డ్లో చదువుతున్నాడు, ఆక్స్ఫోర్డ్లో చదువుతున్నాడు, ఎన్ని పుట్టలేదు అప్పటికి. మన దేశంలో 1000 ఏళ్ళ క్రితం 1700 సంవత్సరాల క్రితమే యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రపంచం అంతా వచ్చి ఇక్కడ జ్ఞానం నేర్చుకుంది. అటువంటి దేశాన్ని మనకు అసలు ఏమీ తెలియదు, మనం పక్కడి దగ్గర చైనా వాడి దగ్గర నేర్చుకోవాలి, అమెరికా వాడి దగ్గర నేర్చుకోవాలని. అమెరికా పుట్టెన్నాళ్ళు అయిందండి, 400 సంవత్సరాలు చిల్లరైంది. మన భారతదేశం మన భగవద్గీత వచ్చి 5000 సంవత్సరాల పైన అయిపోయింది. సో మనకి వాళ్ళకి కంపారిజన్ ఎక్కడ ఉంది? ప్రాబ్లం ఏంటంటే మనల్ని నిర్వీర్యం చేస్తేనే వాళ్ళు మన మీద అథారిటీ చెలాయిస్తారు, మనల్ని నాయకుల దగ్గర నుంచి సేవకులుగా మారిస్తేనే చేస్తారు. ఆ కార్యక్రమం డెఫినెట్గా కాంగ్రెస్ పాలనలో జరిగిందని నేను చెప్పగలను. ఎందుకంటే చాలా వరకు ఎపీస్మెంట్ పాలిటిక్స్, అంటే ఇప్పుడు రాజ్యాంగం 25వ అధికారం నుంచి 30 వరకు అంటే వాళ్ళకి ఏం చేశారంటే హక్కులు ఇచ్చారు ఇది మైనారిటీస్కి. కారణం ఏంటంటే మెజారిటీ రూల్ చేస్తుంది కాబట్టి మైనారిటీకి ప్రొటెక్షన్ కావాలని. అది కంటిన్యూ అయిపోయిన తర్వాత అంటే మెజారిటీకి అక్కర్లేదని, కానీ మన పార్లమెంట్ కానీ మన సెక్యులరిజం కానీ ఎలా తయారైందంటే ఒక సూడో సెక్యులరిజం తయారైపోయింది. ఎవరికైనా ముస్లింకి విఘాతం కలిగితే మొత్తం ప్రపంచం అంతా 50 దేశాలు తిరగబడతాయి, ఒక క్రిస్టియన్కి తేడా వస్తే 100 దేశాలు తిరగబడతాయి. పక్కన బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారు, పాకిస్తాన్ హిందువులు చంపేస్తున్నారు, మన భారతదేశంలో రియాక్షన్ రావడంలా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇప్పుడు ఏ మతానికి అన్యాయం జరిగినా దేశం అంతా ఒకే విధంగా స్పందించాలి, ప్రపంచం అంతా ఒకే విధంగా స్పందించాలి. అది ఆయన చెప్పింది చాలా మంచి కాన్సెప్ట్ అండి. నేను మన మతానికి మన తాలూకా జాతి సంపద కానీ ఖ్యాతి కానీ తగ్గించడానికి బ్రిటిష్ పాలకులు చరిత్రని నాశనం చేశారు. మళ్ళీ చరిత్రని రిస్టోర్ చేయాలి. మనం ఈ కార్యక్రమం చేయడానికి టైం పడుతుంది, బట్ అంటే దానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రజలు మనం అసలు వీరులం సూర్యులం కాదు, ఔరంగజేబ్ గొప్పోడు, రాకపోతే అలెగ్జాండర్ ది గ్రేట్, ఇలాగే చదువుతున్నాం. మన తాలూకు గొప్ప మనుషులు ఎంతమంది ఉన్నారో మనం చూడటం లేదు, అది అసలు మాట్లాడడం లేదు. ఎవరైనా ఒక నాయకుడు ఉంటే ఆయన తీసుకెళ్ళి కులానికి అప్పచెప్పేస్తున్నాం. కాదు, ప్రపంచ స్థాయి నాయకులు మన దేశంలో ఉన్నారని చెప్పి ఈ మధ్యన శాస్త్రి గారు 1000 ఏళ్ళ ధర్మయుద్ధంలో చాలామంది నాయకుల గురించి రాస్తే నేను ఆశ్చర్యపోయాను, ఇంత గొప్ప చరిత్ర ఉందా మన దేశానికి అని చెప్పేసి.